ఊబకాయ ఉన్నవారిలో బీపీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందా? హలో, నేను డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి దొడ్డిపల్లి, కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, హీలియోస్ హాస్పిటల్, తిరుపతి. ఊబకాయ ఉన్నవారిలో భవిష్యత్తులో వాళ్ళలో బీపీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. గణాంకాల ప్రకారం బీపీ ఉన్న పేషెంట్స్లో 65 నుంచి 75% వరకు ఊబకాయం ఉన్నవారే ఉన్నారు. సో ఊబకాయం ఉంటే మన శరీరంలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరిగి వీళ్ళలో ఫ్యూచర్లో బీపీ ఎక్కువగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం బరువు తగ్గితే బీపీ తగ్గుతుందా అంటే నేను అవునని ఖచ్చితంగా చెప్తాను. మనం 1 కేజీ బరువు తగ్గితే 1 మిల్లీమీటర్ ఆఫ్ మెర్క్యూరీ బీపీ తగ్గుతుంది. అదే రకంగా గణాంకాల ప్రకారం 10 కేజీలు కానీ బరువు తగ్గితే 10 మిల్లీమీటర్ల బీపీ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇలాగా మనం మన వెయిట్ని తగ్గించుకొని మన బీపీ మెడికేషన్స్ డోస్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కొంతమందిలో బీపీ మెడికేషన్ పూర్తిగా ఆపే అవకాశం కూడా ఉంటుంది. సో మన టార్గెట్ వెయిట్ ఎంత? సో మీకు సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తాను. సపోజ్ నా హైట్ 170 సెంటీమీటర్స్ అనుకోండి, దాంట్లోంచి 100 మైనస్ చేయండి. అంటే 170 మైనస్ 100 అంటే నా ఐడియల్ వెయిట్ అనేది 70 కేజీలుగా ఉండాలి. సో హైట్ ఇన్ సెంటీమీటర్స్ మైనస్ 100 అనేది సింపుల్ క్యాలిక్యులేషన్తో మీ ఐడియల్ వెయిట్ని పెట్టుకోండి. ఈ వెయిట్ని టార్గెట్గా పెట్టుకుని అచీవ్ చేసుకోండి. తద్వారా మీ బీపీని మీరు కంట్రోల్ చేసుకోవాలి.